నువ్వు పుట్టావు, దేవుని అనుమతి లేకుండా అయితే రాలేదు, దేవుని ప్రమేయం లేకుండా అయితే రాలేదు, దేవుడు జోక్యం చేసుకోకుండా నీకు ఒక ఆకృతి ఏర్పడలేదు. ఆయన ఉద్దేశం, ఆయన ప్లాన్, ఆయన ప్రణాళిక. అంతేకాదు ఒక భక్తుడు అన్నట్లు, నీ అవసరత ఈ భూగోళానికి ఉంది. ఇక్కడే కాదు, నీ అవసరత అక్కడ కూడా ఉంది. భూలోకంలోనే కాదు, నీ అవసరత పరలోకం కూడా ఉంది, పరలోకంలో కూడా ఉంది. ఆఖరికి నిన్ను గన్న అమ్మా నాన్న కూడా చెప్పలేరు, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రి కూడా చెప్పలేరు నువ్వెందుకు పుట్టావో. వాళ్ళ కడుపులో నిన్ను వేసిన నేను చెబుతాను నువ్వెందుకు పుట్టావో, ఏ అవసరం కోసం నిన్ను పుట్టించానో, నీ జన్మ వెనక ఏ ఉద్దేశం నేను కలిగి ఉన్నానో, ఏ ప్రణాళిక నీ విషయంలో నేను కలిగి ఉన్నానో, ఏది నెరవేర్చాలని నిన్ను భూమి మీదకి పంపానో, ఆ ఆశ, ఆలోచన, తలంపు, ప్రణాళిక అంతా నా దగ్గర ఉంది, ఎవ్వరికి తెలియదు అన్నాడు. అంటాడు